సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్ ప్లస్ పొలిటికల్ రెండు. ఓకే సార్, మరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 100 రోజులు దగ్గర దగ్గర 120 రోజులు అవుతుంది. ఈ టైం ఆఫ్ ది పీరియడ్లో ఈ కొత్త ప్రభుత్వం సాధించిన విజయాలు అన్నయ్య అన్ని అపజయాలు అనుకోవాలంటారా? జనం ఒక భయాందోళన నుంచి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే సమర్థుడని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 100 రోజులు 120 రోజుల పాలనలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి ఆ రోజు 2000 పెన్షన్ చేసిన, ఆ తర్వాత ఆయన ఇచ్చిన మాటకి ఈ రోజున 3000 నుంచి 4000 చేసిన, అది ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది. 4000 చేయడమే కాకుండా 3 నెలల నుండి ఎరియర్స్ 3000 కలిపి 7000 ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే 1వ తారీఖు గతంలో అతను సరిగ్గా పంచనటువంటి పరిస్థితుల్లో 1వ తారీఖు మధ్యాహ్నానికే ప్రతి పెన్షన్దారుడికి, అవ్వకి, తాతకి, వితంతువులకి, అన్ని కిడ్నీ చెడిపోయి అనేక పెన్షన్ల ద్వారా సచివాలయం స్టాఫ్తో పంచిచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే. అట్లా చెప్పుకుంటూ పోతే మన ఆస్తుల్ని భద్రత లేకుండా, మన ఆస్తులు అతను రిజిస్ట్రేషన్ చేయించుకొని డాక్యుమెంట్ అతని దగ్గర పెట్టుకుంటాడు అనే ఆందోళన రైతాంగం అంతం కూడా పడిన పరిస్థితుల్లో టైటిల్ యాక్ట్ని రద్దు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. మన పూర్వపు ఆస్తుల్ని, మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం భద్రపరచుకోలేమేమో అనే అభద్రతా భావంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోని ముద్రించినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ రైతులకి కాపాడాలి, రైతుల కోసం మనం పనిచేయాలి, రైతుల ప్రభుత్వాన్ని అనిపించుకునే దాంట్లో భాగమే ఆయన మళ్ళీ వాటన్నింటి కూడా రైతులకి భరోసానిచ్చి యాక్ట్ని రద్దు చేసి పాస్ పుస్తకాల మీద గతంలో ఎలా ఉంటుందో అలానే పాస్ పుస్తకాలు ఉంటాయని చెప్పినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే సూపర్ 6 ప్రభుత్వం హామీలు ఇచ్చిందో దాంట్లో కంప్లీట్గా ఫెయిల్ అవ్వబట్టే రాజకీయ కోణంతోనే తిరుమల లడ్డూ వ్యవహారం కానీ, లేదంటే సినీ నటి జత్వానీ కేసు కానీ తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ఆరోపణ. ఈ సూపర్ 6 అమలు అసలు ఆచరణ సాధ్యం అవ్వదు అనేది వాళ్ళు ప్రధానమైన చేస్తున్న వాదన. మరి అది జరిగే పనే అంటారా? తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడే చెప్పాను, ఇప్పటికే పెన్షన్ విధానం అయిపోయింది, అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, తొందరలో ఉచిత బస్సులను కూడా మళ్ళీ చేయాలనుకుంటున్నారు. చాలా ఒక్కొక్కటి ఇతను చేసినటువంటి దరిద్ర పనికి రాష్ట్రాన్ని అబాసుపాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో వాటన్నిటిని సవరించుకొని ఒక్కొక్కటి గాడిలో పెట్టుకుంటున్న తరుణంలో ఆల్రెడీ నిన్న తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చాయి. అసలు దగ్గరుండి ఆయన చిన్న వయసులో మనం ఎంత ఉత్సాహంతో పనిచేస్తామో అదేవిధంగా దగ్గర కూర్చొని యంత్రాంగాన్ని మొత్తం కూడా బాగా పనిచేసే విధంగా అతి తొందరగా గాడిలో పెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అది ఓన్లీ ఫర్ ఫోటోషూట్స్ కోసమే ఆయన వెళ్ళారు తప్పితే పేదలకు న్యాయం జరిగింది ఏం లేదు అక్కడ అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణ కూడా. మరి అదే టైంలో ఇప్పుడు కింద ఉండే వాళ్ళకి 25,000 రూపాయలు, పై ఫ్లోర్లో ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు, పూరిళ్లలో ఉండే వాళ్ళకి 25,000 రూపాయలు, అదేవిధంగా మొత్తానికి కూడా ఈ రోజున వరదలోకి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో వెల్లువలాగా వస్తే అందరికీ పంచినటువంటి ఆయన అసలు నిద్రపోలేదు. గండి పూడ్చిందాక ఒక మంత్రి కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానివ్వండి, రామానాయుడు గారండి, చంద్రబాబు నాయుడు గారండి, అసలు వాళ్ళ ఇళ్ళకి పోకుండా వాళ్ళ ఇళ్ళే, పేదల ఇళ్ళే మా ఇళ్ళు అన్నట్టుగా వాళ్ళు అక్కడ కూర్చొని పనిచేస్తే వీళ్ళకి చేతగాని ప్రభుత్వం, ఏ రోజన్నా పరదాలు కట్టుకొని బయటకు రానటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు విమర్శించే హక్కు కానీ, మాట్లాడే అర్హత కానీ నీకు ఉందా అని అడుగుతున్నా. మరి ఇక్కడ ఈ లడ్డు వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? మరి ఈ లడ్డు వ్యవహారం అనేది తిరిగి అసలు ఎలా ఉందంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన వ్యాఖ్యనా ఇది అంటూ సుప్రీంకోర్టు అడిగే పరిస్థితి వచ్చింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు?
సుప్రీంకోర్టు మాట్లాడిన దాన్ని మనం కాదని అనలేము. అయితే ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిగిన అన్యాయాన్ని, తిరుమలలో జరిగినటువంటి అక్రమాలని, తిరుమలలో చేసేటువంటి వీళ్ళ పరిస్థితుల్ని, ఆయన ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాంట్లో భాగమే ఈ రోజున అందరం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా చెప్పాడు కాబట్టే ప్రజలకి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వీళ్ళు చేసినటువంటి ఏదైతే ఫ్యాట్ లడ్డులో కల్తీ చేశారో, అంతకుముందు మంచి బ్రాండ్ నుంచి ఈ రోజున ఎక్కడ ఆవు నెయ్యి కొనాలన్నా కూడా మనం 600 రూపాయలు, 800 రూపాయలు, 1000, 1200 రూపాయలు కూడా పెట్టి కొనుక్కుంటున్న తరుణంలో 320 రూపాయలకి మీకు ఆవు నెయ్యి వస్తుందని చెప్పని మీరు అబద్ధాలు సృష్టించి మీ ఆదాయాల్ని పెంపొందించుకోవడం కోసం ప్రతిదీ ఒక దేవుడిదే కాదు, ఒక ప్రజలదే కాదు, ఒక పేద ప్రజానికి ఎవరిదైనా సరే డబ్బు మీ దోసుకోవడం అనే భాగంలో మీరు చేసినటువంటి దుర్మార్గమైన చర్య తప్పక ఎక్కడ కూడా ఇక్కడ మీరు ప్రజల కోసం, ప్రజలు ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేదు. మరి లడ్డూ వ్యవహారాన్ని చివరిగా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిన విధానం ఏదంటే, అసలు ఇదేమి దేశం, ఇదేమి సార్వభౌమత్వం, ఇదేమి హిందూతత్వం, ఇలాంటి దేశంలో మనం బ్రతుకుతున్నామా? మాజీ ముఖ్యమంత్రి అయిన నా పరిస్థితి ఎలా ఉంటే కనుక సామాన్య దళితుల పరిస్థితి ఏంటి తిరుమలలో అనే పరిస్థితికి ఎందుకు వచ్చారనుకోవచ్చు అంటారు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు నమ్ముకున్నాడు. అతను నోట్లోంచి వస్తే అబద్ధం తప్పక నిజం మాట్లాడడం అతను అలవాట్లేదు. అబద్ధాల సాక్షి, అబద్ధాల టీవీ నమ్ముకొని అబద్ధాలనే అల్లించి అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్మగరని చెప్పి నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. 100% అతను ప్రతిదీ ప్రజలు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డిని చూసి అతనికి ఓట్లేసి గెలిపించారో ఆ తర్వాత ఇతను చేసినటువంటి దుర్మార్గాలకి, దుశ్చర్యలకి ఎవరు కూడా ప్రజలందరూ వ్యతిరేకించి అతన్ని 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా ఎంతమంది ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందని తెలీదా? కానీ అతను నాకు ప్రతిపక్ష హోదా వస్తుంది కావాలని చెప్పని అడగడం జరిగింది. అంటే అతను అబద్ధాలని, అంటే నేను ప్రతిపక్ష హోదా అడిగితే నాకు ప్రతిపక్ష హోదా ప్రభుత్వంలో ఇవ్వలేదని చెప్పి జనాల్ని మళ్లించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ చేసే ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికే చెల్లతే కానీ ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా అది ఆ విధంగా ఎవరు ఆలోచించరు. మరి నా మతం, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, నేను బయటకు వస్తే హిందూ మతాన్ని గౌరవిస్తాను, నేను బయటకు వస్తే కనుక ఏదైతే ఇస్లాం మతాన్ని గౌరవిస్తాను, నేను బయటకు వస్తే కనుక ఏదైతే కనుక జైనిజాన్ని, సిక్కిజాన్ని వీటినన్నిటిని అనుసరిస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇబ్బంది ఏంటి? మళ్ళీ ఆయన చెప్పేది ఏంటంటే నా మతం మానవత్వం అంటున్నాడు కదా, నిజంగానే ఆయన మతం మానవత్వం అనుకోవాలంటారా? అసలు మానవత్వం అనే దానికి అర్థం తెలియని మనిషి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. అసలు మానవత్వం అనేది నీకు తెలిస్తే ఈ 5 ఏళ్లలో నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళలో ఎంతమంది మీద నువ్వు కక్ష సాధింపు చేసావు, ఎంతమందిని కొట్టించావు, ఎంతమంది కులమతాలకు అతీతంగా ఎవరు ప్రభుత్వాన్ని నువ్వు చేసే పని బాగలేదు అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు నువ్వు కొట్టించి జైలు పాలు చేసినటువంటి పరిస్థితి. ఏ స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఎక్కువ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అతను మానవత్వం అనేది తెలియదు అసలు. ఏదైనా సరే ఎవరైనా ఒక ఇబ్బంది జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి ఏదో మంచి మాటలు చెప్పి వాళ్ళని రాజీ చేసి మంచి మార్గంలో చేయమున్నటువంటి ప్రభుత్వాలను చూసాం. కానీ ఇతను అసలు తెలియనటువంటి నేరం చేయనటువంటి వాడిని కూడా ఇతనికి ఎదురు మాట్లాడితే ఇతను చేసేటువంటి తప్పు చర్య అని చెప్పని మాట్లాడిన ప్రతి వాడిని కొట్టి స్టేషన్కి వెళ్ళి ఆ దేశద్రోహ కేసులు కూడా పెట్టించి జైళ్ళు పాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆయనకు అసలు మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేనేలేదు. మరి ఇక్కడ చూస్తే కనుక నేను ఇంట్లో బైబిల్ చదువుకుంటాను 4 గోడల మధ్య అంటున్నారు, బయటకు వచ్చి అవలంబిస్తాను అంటున్నారు. మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏముందనుకోవచ్చు అంటారు? అతను మతం ఏదైతే 4 గోడల మధ్య చదువుకుంటున్నాను అంటున్నాడో అక్కడే అతను దొంగచర్య అర్థమైపోతూ ఉంది. అతను దేన్నైతే నమ్మాడో దాన్ని పబ్లిక్గానే చదువుకోవచ్చు, పబ్లిక్గానే ప్రార్థన చేయొచ్చు. అతను హిందూయిజాన్ని నమ్మినా హిందుత్వమైన పబ్లిక్గాని రావచ్చు, లేదు ఆయన క్రైస్తవ మతాన్ని నమ్మిన పబ్లిక్గాని చేయొచ్చు. దేన్ని ముస్లిం మతాన్ని ఎవరైనా సరే పబ్లిక్గానే
దేవుణ్ణి ప్రార్థించాలి తప్పక 4 గోడల మధ్య అతనై ఏదో సృష్టించుకొని ఏదో మాట్లాడుకొని ప్రేతాత్మతో మాట్లాడినట్టుగా గతంలో ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు పదవుల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎంతోమంది అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కానివ్వండి, సోనియా గాంధీ లాంటి కానివ్వండి, అక్కడ ఎవరైనా సరే తిరుమల దేవస్థానానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ అనేది ఒక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం పోవాల్సిన అవసరం ఉంది. ఆ డిక్లరేషన్ మీద సంతకం చేయడానికి అతనికి ఇబ్బందికరమైన వాతావరణంలో అతను తిరుపతికి పోవడానికే క్యాన్సిల్ చేసుకొని 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతున్నానని చెప్పని అబద్ధపు కోతల్ని సృష్టించి అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాలని ఒల్లిస్తూ దెయ్యాలు వేదాలు అల్లించినట్టుగా అతను ఒక మాజీ ముఖ్యమంత్రి అని అనుకోవడం తప్పితే అసలు ముఖ్యమంత్రి పదవికే అతను అనర్హుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.